ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారు గుండెను రాయి చేసుకుని ఈ వీడియోని చూడండి. ఫిబ్రవరి నెలలో మీకు జరగబోయే సంఘటనలు అస్సలు ఊహించి ఉండరు. మీరు ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. అవి ఏమిటో, వాటి వల్ల మీకు కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని, చంద్ర, బుధ, రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు. కానీ 24 నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు నిందలు, పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజా ఆకర్షణ బాగా ఉంటుంది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టు విడుపు, లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనం ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించుకోవటం శ్రేయస్కరం. ఈ ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల మీరు అప్రమత్తంగా ఉండకపోతే చాలా కోల్పోతారు, అందులో సందేహం లేదు. ఈ నెల మీకు ఆందోళన కలిగించే సంఘటనలు చాలా జరుగుతాయి. అశుభ వార్తలు వింటారు. మీకు బాగా ఇష్టమైన వారికి లేదా బంధువులకు ఆరోగ్యం బాగోకపోవటం, ఆపరేషన్స్ వంటివి జరుగుతూ ఉంటాయి. వారి గురించి చెడు వార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. వాహన ప్రమాదాలు, వాహన రిపేర్సు తప్పవు. మీరు ఈ నెల వాహనం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ఆగి ఉన్న మీ వాహనాన్ని ఇతర వాహనం వచ్చి గుద్దటం కానీ, మీరు వాహనం నడిపేటప్పుడు కానీ వాహనాన్ని ఇతరులు గుద్దటం జరగవచ్చు. మీ ఇంటిలో మీ పిల్లలను వాహనాలకు దూరంగా ఉంచండి. అప్పటికప్పుడే మీ పిల్లలు వాహనం నేర్చుకున్నట్లు అయితే వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. ఈ నెల మీరు రక్తం కళ్ళ చూసే ఏదో ఒక సంఘటన మాత్రం జరిగి తీరుతుంది. ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. సమయాన్ని అనవసరంగా వృధా చేస్తారు. అతి ఆలోచనలు చేస్తూ ఇంటి పనులను, ఆఫీస్ పనులను వాయిదా వేస్తారు. ఈ విషయంలో కర్కాటక రాశికి చెందిన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మీ మైండ్లోని నెగిటివ్ థాట్స్ను తీసివేయండి. ఏదో ఆలోచిస్తూ ఒకచోట ఉండటం వల్ల పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇంటి పనులలో మీరు ఎంత నిమగ్నమైతే అంత మంచిది. సమయాన్ని వృధా చేయటం వల్ల తిట్లు తింటూ ఉంటారు. ఉద్యోగం చేసేవారు ఏదో ఆలోచిస్తూ ఉద్యోగాన్ని చేయకండి. ఈ నెల మీరు ఉద్యోగం చేసే చోట బాగా కష్టపడాలి. ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా పట్టించుకోకండి. మీరు ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మీ లైఫ్ చిక్కుల్లో పడుతుంది. ఇతరులకు అంటే మీరు వర్క్ చేసే చోట ఉన్న వ్యక్తులకు కావచ్చు, బయట ఉన్న వ్యక్తులకు అతిగా విలువను ఇవ్వకండి. మీరు వారిని అభిమానించినట్లు,
వారు మిమ్మల్ని అభిమానించకపోతే వారిని వెంటనే వదిలివేయండి. అంటే వారిని కొంచెం దూరం పెట్టండి. కర్కాటక రాశి వారు అస్సలు గొడవలకు వెళ్ళకండి. మీ గ్రహస్థితి అనుకూలంగా లేదు. మీకు గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎక్కువగా గుంపు ప్రదేశాలకు వెళ్ళకండి. పాలిటిక్స్ గొడవలలో అధికంగా తలదూర్చకండి. ఆల్రెడీ పొలిటికల్ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి నెల సవాళ్లుగా ఉంటుంది. ఇంటి సమస్యలు, రాజకీయ సమస్యలు పెరుగుతాయి. ఇంటా బయట మనశ్శాంతి కరువవుతుంది. ప్రజల నుండి విమర్శలు వింటూ ఉంటారు. ప్రతిపక్షం వారు మీపై భారీగా కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయి. నిందారోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన రాజకీయ నాయకులు, రాజకీయ రంగంలో ఉన్నవారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ముందు వెనుక ఆలోచించకుండా మీకు తెలియని విషయాలను మాట్లాడి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. కోర్టు కేసులో ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల కర్కాటక రాశి వారు అనుకున్న పనులను వాయిదా వేసి సమస్యలతో పడుతూ ఉంటారు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. ఈ నెల మీరు డబ్బును పొందుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలకు వెళ్తారు. దూరపు బంధువులను కలుసుకుంటూ ఉంటారు. మీకు మీ బంధువులలో ఎవరితోనైనా సరే గొడవలు అంటే వారిని కలవకపోవటం మంచిది. ఆస్తి గొడవలకు దూరంగా ఉండండి. మీరు మీ సొంత ఆస్తి కోసం పోరాటం చేస్తున్నట్లయితే శాంతముగా ఉండి న్యాయంగా పోరాటం చేయండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ నెల ఎక్కువగా లాభాలు కలుగవు. అలా అని నష్టాలు కలుగవు. మీరు ఊహించని దానికన్నా చాలా తక్కువగా లాభాలు కలుగుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే మీరు పెట్టుబడులు మాత్రం ఈ నెల పెట్టకండి. పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది. భారీ నష్టాన్ని ఎదుర్కొంటారు. ముందుగానే చెప్తున్నా, జాగ్రత్త పడండి. ఇక విద్యార్థులు మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు బాగా కష్టపడాలి. మీరు మీ కెరీర్ గురించి బాగా ఆలోచించాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నా మీ కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు మీ ఆలోచనల వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఈ నెల కుటుంబ సభ్యుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో వచ్చే మార్పుల గురించి బాగా చింతిస్తూ ఉంటారు. ఖర్చులు పెరిగిపోతూ ఉన్నప్పటికీ కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. ఈ నెల మీరు మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. కఠినమైన నిర్ణయాలను తీసుకోవాలి. కెరియర్పై బాగా దృష్టి పెట్టాలి. కొన్ని సినీ రాజకీయ గొడవలు జరుగుతూ ఉంటాయి, కానీ మీరు వాటికి దూరంగా ఉండాలి. మీరు చేసే చిన్న తప్పు వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతూ ఉంటారు. విద్యార్థులు, గృహస్థులు, ఉద్యోగులు అస్సలు పనిని వాయిదా వేయకండి. విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చిన వర్క్ను పూర్తి చేయండి. బద్దకిస్తే మాత్రం సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరికి మీరు ఎదురు సమాధానం చెప్పకండి. మీ రాశిలో కుజుడు 12వ ఇంటిలో ఉండటం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, చదువు పరంగా అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఫలిస్తుంది. సీట్ లభిస్తుంది. కుజుడి సంచారం వల్ల మీరు మీ కలలను సాకారం చేసుకోగలుగుతారు. కానీ మీరు పాజిటివ్ థింగ్స్తో ఉండాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. కుజుడి కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. శుక్రుడు 9వ ఇంటిలో రాహువుతో కలిసి ఉండటం వల్ల పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారుతాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. గుండెపోటు, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి, చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి ధైర్యలక్ష్మిని పూజించండి. మానవ జీవితంలో విశ్వాసం, సహనాన్ని ధైర్యలక్ష్మి సూచిస్తూ ఉంటుంది. మీరు ఈ నెల ధైర్యంగా మరియు శాంతంగా ఉండడానికి ధైర్యలక్ష్మిని పూజించాలి. మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ధైర్యలక్ష్మిగా భావించి పూజించండి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మియే నమః అని జపించండి. లేదా పూజంతా పూర్తయిపోయిన తర్వాత, మీ పనులు అన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని 21 లేదా 41 సార్లు జపించండి. ఉదయం లేదా సాయంత్రం నిష్టగా ఈ మంత్రాన్ని జపిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ మంత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 7, 11, 15, 23, 25. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 9, 13, 18, 21, 27,
ఇవి కర్కాటక రాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు.